నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఏప్రిల్ మొదటి వారపు వారాంతపు సమీక్ష ఐవీఆర్ టాక్స్కి స్వాగతం. ముఖ్యంగా మన తెలుగు ప్రజలందరికీ ఆహ్లాదకరంగా జరుపుకునేటువంటి పండుగ సంవత్సరాది. సో క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు మన విఎస్ అందరికీ చెప్పుకుంటూ ఈరోజు మనం లోకల్గా అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జరిగే అంశాల మీద 2-3 విషయాలు ముచ్చరించుకుందాం. ఒకటి అంటే ఈ గత వారంలో న్యూస్ పేపర్స్లోనూ దాంట్లోనూ చూడడం, అపోజిషన్లో ఉండే పార్టీ వాళ్ళు రూలింగ్ పార్టీలో మీద కంప్లైంట్ చేయడం ఒక వంతు అయితే, కొంతమంది అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు, వీళ్ళని మార్చండి వాళ్ళని మార్చండి అని చెప్పేసి మరి మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దాని మీద, అంటే చీఫ్ సెక్రటరీని తర్వాత డీజీపీని మార్చడం ఒక వంతు అయితే, మిగిలిన కింద ఆఫీసర్లందరినీ కూడాను వీళ్ళు అధికార పార్టీకి చాలా సపోర్టివ్గా ఉన్నారు, వీళ్ళని మార్చండి అని చెప్పి 3 జిల్లా కలెక్టర్లని కొంతమంది ఎస్పీలని వీళ్ళందరినీ మార్చడం జరిగింది. సో ఇట్లాగా ఎలక్షన్ కమిషన్ కూడాను మళ్ళీ 3 పేర్లు ఇమ్మని చెప్పి వాళ్ళ పేర్లు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళలో కూడా ఏదో ఒక తప్పు పెట్టి చూపించి వీళ్ళు ఈ విధంగా వ్యవహరించారు, అప్పుడు ఆ విధంగా ఏదో పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నప్పుడు ఓ ఫోటో వేశారు, ప్రశ్నించాడు ఇదంతా అని చెప్పేసి ఇట్లాగా అధికారులను బెంబేలెత్తిచ్చేస్తూ ఉంటే, ఏదైనా ఈ ఎన్నికల వాతావరణంలో వీళ్ళు అంటే మానసిక స్థైర్యాన్ని పెట్టుకుని వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఏదో డ్యూటీని నిర్వర్తించగలరు అనే దాని మీద ఏదైనా ఇది రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాం ఎవ్రీ ఎలక్షన్ వచ్చినప్పుడు. బట్ చాలా జరుగుతూనే ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ సీన్ ఆల్సో లాస్ట్ ఎలక్షన్స్లో సీస్లు మార్చడము అదంతా. సో దీని మీద మీ యొక్క స్పందన ఏమిటి? ఒకటి, అధికారుల విధి నిర్వహణ ఎన్నికల సమయంలో చాలా ఎన్వియబుల్ అయింది ఆఫ్ లేట్, అంతకుముందు కన్నా. 2 దీనికి కారణాలు. మొట్టమొదటి అధికారులే దీన్ని బ్లేమ్ చేయాలి, తప్పకుండా క్వశ్చనే లేదు. వీళ్ళు నిష్పక్షపాతంగా ఉండి వాళ్ళ లిమిట్స్ వాళ్ళు తెలుసుకొని ప్రవర్తిస్తూ ఉండుంటే ఇంత కాంట్రవర్సీల్లో ఇన్వాల్వ్ అయి ఉండుండేవాళ్ళు కాదు. సో ఇది కొంతవరకు కారణం. బట్ మోర్ దాన్ దట్, రాజకీయ నాయకులు కూడా ఏదో ఒకటి ఇట్లాంటి అనకపోతే మాకు మేలు జరగదు, ప్రతివాడు వాడి మేలు కోసం చూసుకోవటం, ఆ రకంగా కూడా కొంత జరుగుతూ ఉన్నది. ప్రధానంగా దీంట్లో ముఖ్యుడు సిఎస్ డీజీపీ కన్నా ఎలక్షన్స్ డిక్లేర్ కాగానే రాష్ట్రంలో ఉన్న ఎన్నికల అధికారి చాలా ఇంపార్టెంట్ అవుతాడు. నేను ఇప్పటికే 2-3 తడవలు ట్వీట్లు పెట్టాను. ఎలక్షన్ కమిషన్ కూడా దాని మీద నేను రాశాను, లేక ఈ ట్వీట్లో వాళ్ళని ట్యాగ్ చేయడం ఏదో జరిగింది. మొదటి నుంచి నేను చెప్తున్నది, ఎన్నికల అధికారిగా, సీఈఓగా, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా రాష్ట్ర క్యాడర్ ఆఫీసర్ను వేయొద్దు, బయట ఆఫీసర్లను వేయండి. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి, అదే తెలుగువాడు కాకూడదు, షుడ్ బి ఏ నాన్ తెలుగు. అట్లాగే కర్ణాటకలో నాన్ కన్నడిగా, బట్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ వేయండి. అప్పుడే ఇటువంటి ఆరోపణలు చాలా వరకు తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ థింగ్. రెండోది, ఆ ఆఫీసర్లు కూడా అది మంచిది. ఈరోజు ఎట్లా అయిపోయిందంటే, నువ్వు ఏ రకంలో చేసినా కానీ వాళ్ళకు అనుకూలంగా ఉన్నామని వీళ్ళకి అనుకూలంగా ఉన్నామని ఆపాదించటం చాలా సులభం అవుతుంది. సులభం అయిపోయి ఎలక్షన్లు అయిన తర్వాత వీళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు ఆఫీసర్లు. మనకు తెలిసే ఇక్కడ చాలా టార్గెటింగ్ జరిగింది, ఆల్రెడీ జరిగింది, మర్చిపోవద్దు, ఇప్పుడు కొత్తగా ఏమి కాదు ఇది. ఇన్ఫ్యాక్ట్ 2014 2009 ఎలక్షన్ అప్పుడు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా సుబ్బారావు గారు ఉండేవాడు. ఎందుకనో వీళ్ళకి వైసీపీ వాళ్ళకి ఆయన వీళ్ళకు సరిగ్గా వీళ్ళు చెప్పినట్టుగా పనిచేయలేదనేటటువంటిది పడింది. ఆ పైన ఆయన్ను టార్గెట్ చేశారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు భన్వర్లాల్ గారిని టార్గెట్ చేశాడు. సో ఇది జరగని విషయం కూడా కాదు, ఇంతమటికే జరిగింది. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రధాన ఎన్నికల అధికారిని బయట రాష్ట్రం వాడిని నాన్ తెలుగును వేయటం అనేటటువంటిది చాలా చాలా అవసరం. అది చేసా అంటే 90% ఆఫ్ ది ఇష్యూస్ దానంతట అవే సార్ట్ అవుట్ అయిపోతాయి.
ఎందుకంటే ఆటోమేటిక్గా నువ్వు అతనికి పార్షాలిటీని అంటగట్టలేవు. కావాలని వాడు ఏదో చేస్తే తప్పితే, చేయకపోతే అవకాశం లేదు. అదొకటి. ఇక డీజీపీ సిఎస్ అంటారా, అసలు ఎవరి నుంచి కంప్లైంట్ రాకుండానే ఇప్పుడు అంతకుముందు రిచీమ్తో పనిచేసినటువంటి డీజీపీ సిఎస్ని ఇద్దరిని ఎలక్షన్ టైంలో పక్కన పెట్టడమే మంచిది. నన్ను అడిగితే అది ముందే జరిగిపోవాలి. దానికి ఇంకా కంప్లైంట్లు కూడా అవసరం లేదు. ఎందుకంటే 2-3 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రితో పనిచేసినప్పుడు నువ్వు తప్పకుండా క్లోజ్గా మూవ్ అవుతావు, ఆటోమేటిక్. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ తప్పకుండా ఉంటుంది. సో అది అది ఇది ఇది అంటే వద్దనుకున్నా ఉంటుంది, ఎంత నిష్పాక్షికంగా ఉందామని. కాబట్టి ముందే అటువంటిది చేస్తే మంచిది. ఒకటి, రాను రాను పరిపాలనా ప్రమాణాలు దిగజారిపోవటం, అధికారులు కూడా స్పైన్లెస్గా తయారవటం ఈనాటి పరిస్థితికి కారణమవుతుంది. రెండోది మీడియా అంటావా, వీళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ప్రభుత్వాలు నడవాలంటే ఏది కాదు. దీనిని పెద్ద ఇష్యూగా తీసుకోను కానీ, బట్ ఈవెన్ అదర్వైజ్ ఇటువంటి సంస్కరణలు అయితే తప్పకుండా అవసరం.